విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా, అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు, అందరూ కూడా చాలా పవిత్రమని చెప్తూనే మీరే బజార్కి ఎక్కి మీరంతా బజార్ పాలు చేస్తాం. పైగా అధికారంలో ఉన్నవాళ్ళు అసలు మీరు మీటింగ్లు పెట్టుకుంటారంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ పైన మీకే నమ్మకం ఉన్నట్టు కనపడదు. మీరే సిట్టు దర్యాప్తుకు ఆదేశించారు, వారు ఆల్రెడీ అంతా కూడా తయారు చేశారు. ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. నిజంగా చట్టపరంగా ఏదైతే అవకాశం ఉందో దాని ప్రకారం దాని యాక్షన్ తీసుకోవాలి. వారు ఎవరు ఇన్వాల్వ్ అయినా, వారు ఎంత పెద్దవారైనా సరే వాళ్ళ పని మీరు యాక్షన్ తీసుకోండి, జైల్లో పెట్టండి, కోర్టులో నిలబెట్టండి. మీరు అది చేయడం కాకుండా ఎంతసేపు మీరు దాని గురించి ప్రచారం చేసుకోవడం, మీటింగ్లు పెట్టుకోవడం, చివరికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా లడ్డు గురించి మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలో నాకు అర్థం కాదు. అసలు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన స్థానంలో ఉన్న మీరు ఆ పని చేయకుండా మీరే రోడ్డుకి ఎక్కి మీరే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే స్థితికి దిగజారారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఉంటుంది అని నేను అడుగుతాను. అదేవిధంగా వేరే ఏ ఇష్యూస్ లేనట్లుగా ప్రతిపక్ష నేత కూడా దాని చుట్టూ తిరగడం, తన పార్టీ వారు వల్గర్ అంటే దుర్భాష కానీ అసలు మాట్లాడడానికి ఉచ్చరించిన భాష మాట్లాడితే సరే మీరు వాళ్ళు సమర్థించడం సరైనది కాదు. దీన్ని ఆసరాగా తీసుకుని ఇళ్లపైన దాడులు చేస్తామంటే అది అధికార పార్టీకి తగదు. మీరు దాడులు చేస్తారు, మీ దగ్గర చెట్టమంది పోలీసులు ఉన్నారు, ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలి తప్పితే మేము ఓవైపు పోలీసులు పంపిస్తాం, మరోవైపు కట్టెలు పట్టుకొని ఇళ్ళ మీద దాడులు పంపిస్తామంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. నిజంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న తీరుతెన్నుల పట్ల రాష్ట్ర ప్రజలే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఒక సీనియర్ నేత, దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇవాళ లాండ్ ఆర్డర్తో సక్రమంగా అమల్లో పెడతాడని పేరున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా వ్యవహరించడం మాత్రం తగదు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లాడడం మానేయండి, చట్టాన్ని అమలు చేయండి, వారు ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టడము, మీడియాలో మాట్లాడము, క్యాబినెట్లో మాట్లాడము, నేనే కాదు అందరూ మాట్లాడమనడము, మంత్రులు కూడా పోయి ప్రెస్ మీట్లు పెట్టడం ఇది సమంజసం కాదని తెలియదు.